రైట్, ఇక కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదం అందరినీ కలిసివేస్తోంది. ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఎవరైతే క్షతగాత్రులున్నారో వారందరికీ కూడా అండగా ఉంటామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, ఈ ఘోర ప్రమాదం వెనుక కారణాలు ఏంటి? ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాలేంటి? జ్యోతి, ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఈరోజు తెల్లవారుజామున 3 నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్యలో ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురవడంతో, అంటే బైక్ ఢీ కొట్టడం వల్లే మంటలు చెలరేగాయని చెప్పి అక్కడ కొంతమంది స్థానికులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా బస్సులో అయితే మాత్రం 43 మంది ప్రయాణిస్తుండగా 23 మంది వరకు అయితే మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కానీ 20 మంది మాత్రం అక్కడ అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. మొత్తంగా దీనికి సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడ తెలంగాణ నుంచి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడటమే కాకుండా అక్కడ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించాలి, అక్కడ కావాల్సిన అంటే ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారు అనేటువంటిది అయితే మాత్రం తెలుస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. సంఘటన స్థలానికైతే మాత్రం హోంమంత్రి అనిత కూడా అక్కడికి చేరుకున్నారు, స్థానిక ఎమ్మెల్యేలు చేరుకున్నారు, అక్కడ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మీరు అడిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో మాత్రం అంటే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా, లేదంటే బైక్ను ఢీ కొట్టడం వల్ల ఈ విధంగా ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో అయితే మాత్రం ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అసలు ఈ ప్రమాదంలో ఎవరు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా? ఎందుకంటే ఈ బస్సుకి సంబంధించి ఏదైతే ఈ ప్రయాణిస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణిస్తున్నటువంటి ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకి సంబంధించి 19 చలాన్లు ఉన్నట్లుగా అయితే మాత్రం అక్కడ స్థానికులు చెప్తున్నారు. చాలామంది 19 చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్లు ఉన్నప్పటికీ కూడా వీటిని క్లియర్ చేయకుండా బస్సును యథేచ్ఛగా రోడ్డు పైన ఏ విధంగా నడవనిస్తున్నారు అనేటువంటి ప్రశ్న అయితే మాత్రం ఇటు క్షతగాత్రుల నుంచి కావచ్చు, లేదంటే మృతుల కుటుంబాల నుంచి కూడా ఈ విధమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి కాసేపట్లో అంటే సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల కల్లా కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి రిపోర్టు రాబోతుంది అన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా దర్యాప్తు చేస్తున్నటువంటి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు పూర్తిగా డిఎన్ఏలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ డ్రైవర్లు మాత్రం ఇటు కనిగిరికి సంబంధించి నర్సారావుపేటకు సంబంధించినటువంటి డ్రైవర్లకు కూడా గుర్తించడం జరిగింది. ఏదేమైనా కానీ రాత్రిపూట అంటే ఉదయం పూట ఎవరైనా కానీ చాలామంది వారి కార్యాలయాలకు వెళ్తుంటారు, ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, వారి పనులు ముగించుకొని ఆ రాత్రిపూట నిద్రపోయేటువంటి సమయంలో ఈ స్లీపర్ బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ స్లీపర్ బస్సుల ద్వారా వాళ్ళు గమ్యస్థానం చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అయినప్పటికీ కూడా ఈ స్లీపర్ బస్సులు అనేటువంటి అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఎందుకంటే ఇటీవలకు జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి, ఇప్పుడు ఆటో ప్రమాదాలు, అదేవిధంగా బైక్ వాహనాలతో ఏ విధంగా కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇక బస్సుల్లో కూడా ఇది సురక్షితం కాదు అనేటువంటి ఒక భయాందోళనలకు అయితే మాత్రం వీళ్ళంతా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించడంతో పాటు మొత్తంగా మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీనిపైన సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి రిపోర్టు మరి కాసేపట్లో రాబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన విషయంలో ఈ బస్సుతో మాకు ఎలాంటి సంబంధం లేదని హెడ్ ఆఫీస్ సిబ్బంది అంటున్నారు. మరి దీన్ని ఎలాగా తీసుకోవాల్సి ఉంటుంది? యాజమాన్యం స్పందించినటువంటి పరిస్థితి, హెడ్ ఆఫీస్ నుంచి ఇటువంటి సమాధానం రావడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే హెడ్ వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ మాత్రం తమకేం ఆ బస్సుతో సంబంధం లేదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ కొంతమంది స్థానికులు అసలు ఈ బస్సు పైన ఎన్ని చలాన్లు ఉన్నాయనేటువంటిది కూడా వారి ఫోన్లో కూడా చూసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 19 చలాన్లు ఆ బస్సుపై ఉన్నట్లుగా తెలుస్తుంది. 2018 నుంచి ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ అనేటువంటిది నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి కొన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి, కొన్ని హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి, కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా మానిటరింగ్ ఈ హెడ్ ఆఫీసే చేస్తుంది అనేటువంటిది అయితే మాత్రం తెలుస్తుంది. కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదానికి మాత్రం తాముకి ఈ జరిగినటువంటి బస్సు ప్రమాదానికి ఏ విధమైనటువంటి సంబంధం లేకపోవటం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది చాలామందిని ఆశ్చర్యపరచడంతో పాటు దీనిపైన అయితే మాత్రం ఇటు ప్రయాణికులంతా కూడా అది సాధారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, లేకుంటే ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి క్షతగాత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వీరంతా కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు.
చేస్తున్నారు, ఎందుకు సంబంధం లేదని ఎలా అంటారు? దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరగటమే కాదు, ఎందుకంటే ఇంతమందిని 20 మందిని పొట్టన పెట్టుకొని సజీవ దహనం చేసినటువంటి ఈ బస్సు ట్రావెల్స్ నిర్లక్ష్యం పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం వారంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ మరి కాసేపట్లో దీనికి సంబంధించి దర్యాప్తు రిపోర్ట్ కూడా రాబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, ఇక మృతులకు సంబంధించి వివరాలు, వీరు ఆంధ్రాకు చెందినవారా, తెలంగాణకు చెందినవారా, అలాంటి ఇటువంటి పూర్తి వివరాలు తెలుసుకుని ఫర్దర్ ఫార్మాలిటీస్ పూర్తి అవడానికి ఎంత సమయం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇంకా కనీసం అంటే ఇప్పటికే ఫోరెన్సిక్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం జ్యోతి, ఎందుకంటే వారంతా కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చింది. వారంతా కూడా అక్కడ వాళ్ళంతా దానికి సంబంధించిన నిపుణులంతా కూడా డిఎన్ఏలు అయితే మాత్రం సేకరిస్తున్నారు. దానికి సంబంధించి ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, వారికి సంబంధించినటువంటి వివరాలు, వారు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఈ టికెట్స్ను బుక్ చేసుకున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసాం. ఎందుకంటే కొంతమంది ఎవరైతే స్వల్ప గాయాలతో బయటపడ్డవారు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే వాళ్ళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో పాటు వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే కొంచెం మేజర్గా కూడా దెబ్బలు తగిలినాయో వారందరూ కూడా అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు, కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వారిని తరలించినటువంటి పరిస్థితి. ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వారి మృతదేహాలు కనీసం దొరుకుతాయా, మాకు అందుతాయా అనేటువంటి ఆశతో కూడా, అంటే ఒక రకమైనటువంటి ఒక నమ్మకంతో వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆశగా ఎదురు చూస్తున్నారు. చివరి చూపు కూడా లేకుండా చేశారు అనేటువంటి బాధ వారిలో కనిపిస్తున్నప్పటికీ కూడా సో వీటన్నిటికీ సంబంధించి వివరాలు అయితే ఒక్కొక్కటిగా మొత్తం సేకరించడంతో పాటు వీరందరినీ ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి వచ్చిన తర్వాత మాత్రం వారిని అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం వారందరికీ కూడా మృతదేహాలను ప్యాక్ చేసి వారందరికీ కూడా అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్షతగాత్రుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే రిపోర్ట్స్, వారికి సంబంధించిన వివరాలు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి వారికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అంతా వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి మరొక 6 గంటల వరకు పట్టేటువంటి, అంటే 6 గంటల సమయం తప్పనిసరిగా పట్టలేదట, అంటే సుమారు 8 నుంచి 9 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం పడుతుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం